ఎస్ఎంహెచ్ న్యూస్కి స్వాగతం. అంబర్పేట్ ఎండాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి సూచించారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో జనహిత సేవా ట్రస్ట్, ఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోల్నాకా, లంకా, తులసిరామ్ నగర్ బస్తీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అవసరం లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడకూడదని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం పోలీసు శాఖ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులో కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, ఇట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సమ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నేను చాలా చూసాను. దిస్ ఇస్ నాట్ వేరే ఏ స్టేట్లో కూడా ఇట్లాంటి పోలీస్ పని చేయరు. ఇంత కమ్యూనిటీలో చేరుకొని వాటి ప్రాబ్లమ్స్, మీ కష్టాలు, సుఖాలు అన్నీ పంచుకొని పోలీస్ ఇక్కడ పని చేస్తున్నారు. అంటే మన ఫ్యామిలీని వదిలేసి మేము ఇక్కడ మీ ఫ్యామిలీగా మార్చి చేసి వర్కింగ్. So I really thank both Janahita Seva Trust as well as Society for Rural Development ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారని, అండ్ మన తులసిరామ్ నగర్ కాలనీ బస్తీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీరు ఈ కిమ్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ని పూర్తిగా ఉపయోగించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, బీపీ, షుగర్, అండ్ అది ఏం చెప్తారో వాళ్ళు అది మంచిగా వాళ్ళు మీరు వినండి. అంటే బికాస్ చాలా మందికి ఏం చేస్తాము, కొన్ని పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ తీసుకున్న అలవాటు చాలా మందికి ఉంటుంది. దెన్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, అది ఆ స్ట్రిప్ అయ్యే వరకు తీసుకొని తర్వాత మానేస్తారు. నేను చాలా చూసాను, నా ఇంట్లో కూడా ఉన్నారు అమ్మ నాన్న, దెన్ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు. కొన్ని రోజులు తీసుకుంటారు, ఓకే నాకు మంచిగా అయిపోయి, నాకు ఏమి దావద్దు, వాకింగ్ వెళ్ళిపోతే బాగుంటుంది, కొన్ని పొలాలు వెళ్ళిపోతే మంచిగా అయిపోతారు అనుకుంటారు. కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం కిమ్స్ హాస్పిటల్ ఫౌండేషన్ చేస్తున్నది చాలా మంచి గొప్ప పని. మీకేమి ఉంటుందో అవి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అనుకోండి, షుగర్ ఉంది అనుకోండి, అది ఒక నెల ట్యాబ్లెట్స్ కాదు, అది కంటిన్యూస్గా మేము వాడాలి. సో మీరందరూ అది ఏం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, మీరు అవన్నీ కంటిన్యూస్గా వాడండి, అడగండి ఏం చేయాలో. అండ్ ఆల్సో మీ తీసుకున్న భోజనం గురించి కూడా వాళ్ళు చాలా చెప్తారు, అది కూడా మీరు పాటించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా మనకి చాలా ఇబ్బందులు అవుతాయి, హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ చాలా అవుతాయి. సో హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ తాగండి, అండ్ జ్యూస్ తాగండి, అండ్ కోకోనట్ కొబ్బరి బోండా వాటర్ తాగండి. సో ఇట్లాంటి చిన్న చిన్న మేము చేసుకుంటే వీ హ్యావ్ నాట్ జస్ట్ ఓకే లాంగ్ లైఫ్ అని కాదు, ఆ లైఫ్ మొత్తం మేము మంచిగా హాయిగా ఎవరికి కూడా ఇబ్బంది కాగా లీడ్ ఆర్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు డూ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు ఇక్కడ పర్సనాలిటీ. సో బేసికలీ ఈ ఏరియా అంతా మాకు బిగ్గర్ సెక్షన్స్ అందరూ ఇక్కడ మన ఏరియాలో చేయించాం. సో చాలా సంతోషం, అంతా డాక్టర్స్ వచ్చారు, చాలామంది వచ్చారు, ముఖ్యంగా మేడం గారు ఈ కార్యక్రమంలో చాలా సంతోషం ఉంది. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఎత్తున ఇదంతా బాగా పని చేస్తే పెద్ద ఎత్తున ఇదంతా ఉన్నారు, ఈ ఎన్జిఓ ఆఫీస్ అందరూ కూడా చేస్తారు. ఈ కార్యక్రమానికి మీకంతా హెల్ప్ చేసిన అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కూడా నేను అభినందిస్తున్నాను, స్టాఫ్ అందరూ కూడా, ఈ బస్తీ వాసులు అందరూ కూడా నమస్కారం. ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తున్నది. తర్వాత యంగ్స్టర్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీసు, తర్వాత టాలీ ట్రైనింగ్ ఇస్తున్నాము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి బస్తీల్లో ఉండే పిల్లలు స్కూల్లో వాళ్ళు హోంవర్క్ ఇస్తే చేయరు, అట్లాంటి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ దాదాపు 100 సెంటర్స్ నడుస్తున్నాయి. హైదరాబాదులో తక్కువ, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా నడుస్తున్నాయి. ఇవి 100 సెంటర్స్ నడుస్తున్నాయి. మాకు రక్తదానం ఉంది, ఈ మేడం కూడా ఒకసారి సహాయం చేస్తారు అక్కడ ఉన్నప్పుడు. గట్కేసర్లో
బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాదాపు 700 మంది వచ్చారు 4 సంవత్సరాలకి. అప్పుడు అది మాకు 65,000 మంది దాతలు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళ హాస్పిటల్స్ పంపిస్తూ ఉంటాము. తర్వాత ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి ఉంది. ఎవరికైనా ఇవ్వాలని ఈ కోవిడ్ తర్వాత ఆక్సిజన్ కావాల్సి వచ్చి ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. అట్లా ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోతే కాన్సన్ట్రేటర్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటాము. ఈ మధ్యనే ఒక పెద్ద ఆవిడ మాకు ఒక 1000 గజాల స్థలం ఇచ్చింది దమ్మాయిగూడ దగ్గర. అక్కడ మనం మతి లేని పిల్లలకి అని మనం మతి లేని పిల్లలు అనకూడదు, అది గవర్నమెంట్ దీని ప్రకారము. అంటే మానసిక వికలాంగులు ఉంటాం దాన్ని. అట్లాంటి పిల్లలకి దాదాపు మా వెహికల్స్ 200 కిలోమీటర్ల దూరం వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాము. వాళ్ళు 25-30 ఏళ్ళ పిల్లలు కూడా